వెల్కమ్. రసం లేదా చారు. ఎందుకో కానీ రసం తినడం కంటే చేయడం అంటేనే నాకు బాగా ఇష్టం. అందుకే రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటాను. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. కంగారు పడకండి, హిట్ అయినవి మాత్రమే మీ దాకా వస్తాయి. హ్యాపీగా ట్రై చేయొచ్చు. సరే అయితే లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ రసం ఒక్కసారి రుచి చూసారంటేనా మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారులే. చూద్దామా? చలో. దానికోసం ఒక బౌల్ తీసుకొని కావాల్సినన్ని టమోటాలు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే 4 మీడియం సైజ్ టమోటాలతో రసం చూద్దాం. టమోటాలతో పాటు కొంచెం చింతపండు. ఇది చాలా పులుపుగా ఉంది కాబట్టి నేను కొంచెమే అయితే వేసుకున్నాను. పులుపు తక్కువగా ఉన్న చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ టమోటాలను ఈ విధంగా బాగా నలిపి స్టవ్ మీద ఉంచి ఒక 2-3 నిమిషాలు ఈ నీళ్లు మొత్తం వేడయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత పిప్పి తీసేసి టమోటా రసాన్ని తీసుకోవాలి. తీసుకున్న టమోటాలు స్కిన్ పలుచగా ఉండి గుజ్జుగల టమోటాలు అయితే ఆ నీటిని వేడి చేయనవసరం లేదు, డైరెక్ట్గానే పిప్పి తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ టమోటా నీళ్లను కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న టమోటాలు అందులో వేసే నీళ్లను బట్టి ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక చిన్న టీ స్పూన్ దాకా మిరియాలు, ఒక 10 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలతో పాటు 2 స్పూన్స్ దాకా కందిపప్పు తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో వేసే ఈ మసాలాలు మొత్తం తీసుకున్న టమోటాలు అందులో వేసే నీళ్లను బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక 10 దాకా వేసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసి వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవ్వదు. ఇందులో కందిపప్పు వేసాం కాబట్టి కొంచెం బరకగానే గ్రైండ్ అవుతుంది. దాంతోపాటుగా వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి కొంచెం ముద్దలాగా ఉంటుంది. తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చాక ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను తొక్కతో సహా చితకొట్టి వేసుకోవాలి. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లోనే కరివేపాకు వేగి వెల్లుల్లి కూడా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న రసం పొడి వేసుకోవాలి. రసం పొడి వేశాక లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించేసి మాడితే రసం టేస్ట్ మొత్తం మారిపోతుందని గుర్తుంచుకోవాలి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న టమోటా నీళ్లను వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు అంటే ఈ టమోటా నీళ్ళు లైట్గా పులుపు ఉండేలా నీళ్ళు వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే మాత్రం ఈ టమోటా నీళ్ళు మొత్తం బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే కారం తక్కువ ఉంటే వేసుకోవాలి. రసం పౌడర్లో వేసిన మిరియాలు, ఎండుమిర్చి ఘాటు ఏదైతే ఉందో ఆ ఘాటు మొత్తం ఈ నీటిలో కలిసి ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే కారం తక్కువ ఉంటే వేసుకోవాలి. ఉప్పు కారం అంతా సరిచూసి ఓకే అనుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. ఈ పైన నురగ ఏదైతే ఉందో అది మొత్తం పోయేంత వరకు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నురగ మొత్తం పోయింది అంటే రసం రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి తీసుకున్న టమోటాలు అందులో వేసిన నీళ్లకు సరిపడా మాత్రమే పొడి వేసి పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడ్డాయంటే మాత్రం రసం సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.